ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ నేతలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలలో తమ పార్టీకి భారీ మెజారిటీ ఉందని, అయినప్పటికీ టీడీపీ పోటీకి వెళుతుందని అన్నారు. అందరూ నాయకుల నుండి అభిప్రాయాలు సేకరించిన తరువాత సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ పేరుని జగన్ ప్రకటించారు. సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని, అధికార పార్టీ నుండి ఒత్తిళ్లు ఉంటాయని వారిని ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శుక్రవారం కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో సొసైటీ పాలకవర్గ సభ్యులు నకిలీ పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు. బినామీ పేర్లతో రుణాలు ఇచ్చిన పాలక వర్గాలపై కేసులు నమోదు చేయాలని కోరారు. సహకార రంగం ద్వారా రైతులకి మేలు చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. నకిలీ రుణాలు పొందిన వారి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. మన గుంటూరు జిల్లాలో పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా. వ్యవసాయ రంగానికి సహకార రంగం అనేది ఒక వెన్నెముక లాంటిది. సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కేంద్ర బిందువుగా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సొసైటీల్లో గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మరి అక్కడ పనిచేసినటువంటి అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, పాలకవర్గం వాళ్ళ ఆధ్వర్యంలోనే నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించబడ్డాయి, నకిలీ ఆధారాలు సృష్టించబడ్డాయి. వాళ్ళ అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు అనేవి రావు, సొసైటీ రుణాలు అనేవి రావు. ఈరోజు జరిగినటువంటి తప్పిదానికి 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మరి ఈరోజు రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి పంట రుణాల విషయంలో మా దగ్గర డబ్బులు లేవు, ఆ రుణాలు రికవరీ కావాలంటే మరి తప్పిదాలుని చేసినటువంటి ఆనాటి పాలక వర్గం వాళ్ళ మీద కేసులు లేకుండా ఎవరో లోన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి క్లర్క్ మీదో లేదా ఆ అప్లికేషన్ మీద రాజముద్ర వేసినటువంటి ఆఫీస్ ముద్ర వేసినటువంటి గుమస్తా మీదో యాక్షన్లు తీసుకుంటాం, లేదా ఇంకా ఒత్తిడి చేస్తే ఆ బ్యాంకు మేనేజర్ మీద లేదా సొసైటీ మేనేజర్ మీద తీసుకుంటామంటే కాదు. ఇక్కడ ఉద్యోగస్తులు మీద మెడ మీద కత్తి పెట్టి ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గం ఏదైతే ఒత్తిడి చేసి డబ్బులు రైతుల యొక్క డబ్బులు సాగు చేసిందో ఆ డబ్బులు కక్కించాలి. దీనికి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మెమరాండం ఇచ్చాం. మా రైతులందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని మోసం చేసేటటువంటి ఏ ప్రక్రియనైనా మేము ఎదుర్కొంటాం, రైతులకు అండగా నిలబడతాం. ఈరోజు దయనీయమైన పరిస్థితి ఏంటంటే నోటీసులు అందుకున్నటువంటి రైతులకి వాళ్ళ పాస్ పుస్తకాల మీద నకిలీలు సృష్టించబడ్డాయన్నటువంటి విషయం తెలియదు, వాళ్ళ పేరు మీద లోన్లు ఇచ్చారన్నటువంటి విషయము తెలీదు. నోటీస్ అందిన వెంటనే బెంబేలు పడుతున్నారు. అక్కడికి వెళ్ళి అయ్యా మేము లోన్లు తీసుకోలేదు, మా మీద ఎలా లోన్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు లోపల వాళ్ళు లోను రికవరీ చేయిస్తున్నారు. ఎవరితో చేయిస్తున్నారు, ఎవరు కడుతున్నారు, ఇవన్నీ విషయాలు బయటకు రావాలి. అదేవిధంగా ఈరోజు రైతులకి లోన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు పంటలు వేసుకుంటే రుణాలు రావడం లేదు. మరి ఒకవేళ ఇప్పుడు ఆ రుణము అక్కడ అలాగే ఉంటే పేరుకుపోతే రేపు ఈ భూముల మీద ఏలం వేయరా? సో ప్రతి క్షణం భయంతో వణికిపోతున్నటువంటి రైతాంగాన్ని కాపాడాలి, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి, రైతాంగానికి వెన్నంటూ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పత్తిపాడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేశాం. ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం పుంజుకుంటుంది. ఒకటే, గుంటూరు జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి సహకార వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, పవన్ కళ్యాణ్ గారి కోరిక, బీజేపీ ప్రభుత్వం యొక్క కోరిక కూడా. సో ఉమ్మడి ప్రభుత్వంలో ఏ రకంగా కూడా మేము ఇప్పటికీ చెప్తున్నాం, ఒకవేళ గతంలో ఎక్కడైనా మా నాయకులు ఏదైనా పొరపాటు చేసి ఉంటే వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టండి, వాళ్ళ ద్వారా కూడా మేము కట్టించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము దానికి బాధ్యత తీసుకుంటామని కూడా చెప్పాం కలెక్టర్ గారికి. ఇక్కడ మాకు కావాల్సింది వాళ్ళని శిక్షించడం అనేది ఒకటి, ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు అలాంటి పని చేయకోకుండా. రెండవది, ఏదైతే రైతుల యొక్క డబ్బు చిన్న డిపాజిట్లు పెట్టుకున్నటువంటి డిపాజిట్దారుల యొక్క డబ్బుని తిరిగి తెప్పించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ ఆస్తులు ఏలం వేయండి,
వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి. ఒకవేళ ఆస్తులు లేకపోతే ఇప్పుడు ఇక మాకు తెలిసింది కూడా ఏంటంటే రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎలాంటి ఆస్తులు లేనటువంటి వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. రేపు పొద్దున ఏదన్నా అయితే వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఒకటి వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళ పేరు మీద రుణం వచ్చినట్టు, కానీ దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు తెలిసిపోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. ఒక సొసైటీలో ఎవరు దీంట్లో వెనక సూత్రధారుడు అనేది తెలిసిపోతుంది. చంద్రమండలం మీద అడుగు పెడుతున్న ఈ సమయంలో ఇంత టెక్నాలజీ పెరిగితే ఎవరు వెనకుండి నాటించారనేటువంటి తెలియకుండా ఏముండదు. కాబట్టి ఒక పత్తిపాడు సిఐ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగదన్నది మాకున్న నమ్మకం. కాబట్టి దీని మీద ఒక కమిటీ వేయమని అడిగాం. ఖచ్చితంగా ఒక జాయింట్ కలెక్టరు లేదా ఒక జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, ఆర్డీఓ ఇలాంటి అధికారులతో ఒక కమిటీ వేసి ఒక 40 రోజుల టైంలో దీని మీద పూర్తి నివేదిక ఇచ్చి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు రికవర్ చేసి ఏదేమైనా రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలి. 2 రైతులకు ఇచ్చినటువంటి నోటీసులు రద్దు చేసుకోవాలి. 3 ఆ రైతుల మీద ఉన్నటువంటి అప్పులు రద్దు చేయాలి. 4 తిరిగి వాళ్ళకు రుణాలు ఇవ్వాలి. ఇదే మా డిమాండ్. ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ లాడ్జీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించింది. ఇందులో భాగంగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరసపుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అనేక సంఘాల పోరాటం ఫలితంగానే వర్గీకరణని సాధించుకోగలిగామని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణకు సానుకూలంగా నిన్న సుప్రీంకోర్టులో 7 మందితో కూడిన ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్మానాన్ని, సుప్రీంకోర్టు తీర్పును మేము నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్గా స్వాగతిస్తూ ఉన్నాము. ఈ ప్రజా ఉద్యమంలో, ఈ మాదిగల ఉద్యమంలో అనేక మంది ఉద్యమాల్లో పాల్గొన్నారు. దళిత సంఘాలు, మాదిగ సంఘాలు పేర్లు వేరైనా కూడా తెలంగాణ, ఆంధ్రలో అనేక సంఘాలు కలిసి పోరాటం ద్వారా ఇది సాధించుకొని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో అసెంబ్లీలో నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తూ వాళ్ళు వెంటనే అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేసే విధంగా ఈరోజే రాష్ట్ర మంత్రివర్గంతో కూర్చొని వర్గీకరణ మీద ముందు అని చెప్పేసి మేము నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్గా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అనేకమైన గ్రూపులు దేశవ్యాప్తంగా జరిగిన పోరాటంలో నిన్న ఇచ్చిన తీర్పుని ఒక విజయంగా భావిస్తూ దళితులందరూ కూడా ఐక్యత చాటుకొని ఎవరికి ఇచ్చిన రిజర్వేషన్లు వారు అభివృద్ధి పదంగా ముందుకెళ్ళాలి. ఈ అంశంలో, ఈ ఎస్సీ వర్గీకరణ అంశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది కీలక పాత్ర ఉంది. మా వర్గాలను గుర్తించారు, మా ఆకలి బాధలను గుర్తించి ఆయన ఈ వర్గీకరణకి బీజం వేశారు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గుంటూరు నగరంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాలామాదిగులందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి, ఎవరు విభేదించవద్దు, ఎవరు కూడా ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఉండొద్దు, అందరూ కలిసి పనిచేద్దామని చెప్పడం ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం స్వాగతిస్తున్నాం. వారు కూడా ఈ విజయాన్ని స్వాగతించాలా. ఎందుకంటే మనం ఇరు వర్గాలందరూ కూడా ఎంతో వెనుకబాటుతనంగా ఉంది. దీనిని స్వాగతించి మీరందరూ కూడా అన్నదమ్ముల్లో కలిసి ఉండడానికి దీన్ని కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుతున్నాను.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం 43వ డివిజన్లో పర్యటించారు. ఇందులో భాగంగా 113, 114 సచివాలయాలను సందర్శించి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు పారిశుద్ధ్య సమస్యపై ఫిర్యాదు చేయడంతో ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అరుంధతి నగర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మాధవి పర్యటనలో పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తన మొదటి జీతాన్ని సేవా కార్యక్రమాలకి అంకితం చేసి నేటి తరం యువతికి ఆదర్శంగా నిలిచారని తెలుగు యువత అధ్యక్షులు రావిపటి సాయి కృష్ణ కొనియాడారు. నూతనంగా రాజకీయాల్లోకి రావాలనే యువతి యువకులకి గల్లా మాధవి స్ఫూర్తిదాయకమని గుర్తు చేశారు. హోప్ విన్ హాస్పిటల్ చైర్వుమెన్ యువన్ హారిస్ హెల్త్ కేర్ వ్యవస్థాపకులు ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ షమా సుల్తానాకి ఫాక్సీ OGSSI సంయుక్తంగా అకాడమిక్ అవార్డును ప్రదానం చేశాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆబ్స్టెట్రిక్ గైనిక్ సొసైటీ ఆఫ్ సౌత్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో చెన్నైలోని ఎగ్మోర్ OGSSI ఆడిటోరియంలో ప్రపంచ IVF దినోత్సవం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ షమా సుల్తానా వైవాహిక సమస్యలు అనే అంశంపై ప్రసంగించినందుకు గాను 2024 గాను అకాడమిక్ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు డాక్టర్ షమా సుల్తానాని పలువురు వైద్యులు అభినందించారు. For years or maybe never happen at all. While medical and therapeutic intervention is available, many people still suffer in silence and feel embarrassed about this situation. And where we see the prevalence of this unconsummated marriage, it is challenging to determine accurately due to private and sensitive nature of the issue. And different studies have reported its prevalence from 7% to 63.9% in different societies. And this prevalence disorder is 8.4 in the study of Border, and as well, however, it is 17% prevalence was seen in conservative Middle Eastern societies, also developing countries. And as we see in the first slide, impact, what it is showing on it, that is low self-esteem in individual, and blame game leads to frequent fights among the spouses and extramarital affairs, frustration, depression, and annulment of marriage or divorce. Is recurrent or persistent genital pain during sexual intercourse and marked distress or interpersonal difficulty caused by the pain leading to avoidance of sexual experiences or disruption of existing sexual relationships. And when we see vaginismus diagnostic criteria, here recurrent or persistent involuntary spasm of the musculature of the outer third of the vagina that hinders sexual intercourse and marked distress or interpersonal difficulty caused by the condition. And here we see the multi-dimensional vaginal penetration disorder questionnaire for assessment of lifelong vaginismus. Here we ask 3 questions. First question goes like, when was your last try for penetration or intercourse? Then, how many times have you been attempted to have intercourse or penetration in last 6 months? Then they need to say if it is tried or less than 5 times or 5 to 10 times or more than 10 times. Then the third question goes like, could you choose the option about the degree of fear and contraction of the or cramp up during attempts of the following situations. Like they will ask for if there is a full penile penetration and thirsting, there was a pain. If pain, how much degree? If it is from 1 to 10, they need to tell quite a bit pain or so. And when there is no contraction, then they need to rank from 1 to 10. That is quite a bit after 10. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.